హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు ఈ జూలై నెలలో అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం ఎంతటి అద్భుతమైన కలయికతో వచ్చిందంటే అస్సలు విడిచిపెట్టుకోకూడని ఒక కలయికతో వచ్చింది. ఇలాంటి కలయిక మళ్ళీ మళ్ళీ కూడా రాదు. అది కూడా శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు ఏకాదశి తిథితో కలిసి వచ్చిందండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటేనే ఈ వీడియో మీరు చూస్తారు, మీ కంట పడుతుంది. మీ కంట పడ్డ క్షణాన ఈ రెమెడీ ఖచ్చితంగా చెయ్యండి. మీరు పూర్తి రుణ విముక్తులు అవ్వండి. మీకు అప్పులున్నాయి, ఏదో అవసరం మేరకు అప్పులు చేశారు. అప్పులు తీరటమే కాదు, జీవితంలో మళ్ళీ కూడా మేము అప్పు జోలికి వెళ్ళకూడదు అని ఎవరైతే ఆశపడతారో, కోరుకుంటారో వాళ్ళు ఈ రెమెడీ చేశారంటే మీ అప్పులన్నీ కూడా, మొత్తం అప్పులన్నీ తీరిపోవటమే కాదు, జీవితంలో అప్పు అన్న మాట అసలు మీ ఆలోచన మీ మనసులోకే రాదు. అప్పు జోలికి వెళ్ళరు. అలాంటి శక్తివంతమైన ముహూర్తం అండి. అప్పులను తీర్చటమే కాదు, అప్పుల జోలికి వెళ్లకుండా ఒక మనిషి స్థాయిని పెంచేటటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం. అది కూడా శుక్రవారంతో ఏకాదశి తిథితో కలిసి వచ్చింది. దీన్ని వదులుకున్నారంటే నిజంగా పశ్చాత్తాపడతారు, బాధపడతారు. డోంట్ మిస్ అండి. ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాను. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో ఈయన కఠిన ఉపవాస దీక్షలో ఉంటారండి. తన వాక్శక్తిని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సమయంలో మీరు కాల్ చేశారు అంటే, మీకు కాల్ కలిసింది అంటే అక్కడి నుంచి సమాధానం వచ్చేది సాక్షాత్తు అమ్మవారి తరపు నుంచి. ఎందుకంటే అమ్మవారు ఈయన నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మొండి సమస్యలు, కఠిన సమస్యలు ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లెవెల్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మన ఈ అప్పులను తీర్చే మైత్రి ముహూర్తం గురించి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళైతే ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోండి. ఇక తెలిసిన వాళ్ళకి కూడా ఆ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. మైత్రేయ ముహూర్తం అంటేనే అప్పుల విముక్తి, రుణ విముక్తి కోసం ఉన్నది. ఈ ముహూర్తంలో మనం తీసుకున్న అప్పులో చిన్న మొత్తాన్ని, అది 100 రూపాయలైనా సరే తిరిగి చెల్లిస్తే ఎంత పెద్ద అప్పు అయినా త్వరగా తీరిపోతుందని మనకు జ్యోతిష శాస్త్రంలోనే ఉందంటే. చాలా మంది ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఎవరు కనిపెట్టారు, ఎవరు చెప్పారో మీకు అంటూ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరో చెప్పింది కాదండి. జ్యోతిష శాస్త్రంలోనే అప్పులు, రుణాలు తీర్చడానికి ఇది అత్యంత శ్రేష్టమైనదిగా ఒక పరిగణించబడే ఒక ప్రత్యేకమైన శుభ సమయం అండి. ఇది ఎవరు కల్పించి చెప్పింది కాదు, ఉంది. మన శాస్త్రంలోనే, జ్యోతిష శాస్త్రంలోనే ఉంది. అయితే తీసుకున్న అప్పులు తీరటమే కాదు, మళ్ళీ అప్పుల బారిన పడకుండా ఈ సమయంలో అప్పు చెల్లిస్తే భవిష్యత్తులో మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని కూడా మనకు జ్యోతిష శాస్త్రంలోనే ఉందండి. అయితే ఏ విధమైన అప్పు అయినా సరే, మీరు చేబదులు తీసుకున్న, బ్యాంక్ లోన్ తీసుకున్న, ఈఎంఐ తీసుకున్న, గోల్డ్ లోన్ ఉన్న ఎటువంటి అప్పు అయినా కూడా ఈ సమయంలో అందులో ఎంతో కొంత మీరు ఆ వ్యక్తికి చెల్లించారు అంటే మీ అప్పు త్వరగా తీరిపోతుంది. మీరు ప్రతి నెల మనకు మైత్రేయ ముహూర్తాలు 1, 2, చాలా రేరుగా 3 వస్తుంటాయి. 1, 2 అయితే మాక్సిమం వస్తుంటాయి. ఇలాంటి మైత్రేయ ముహూర్తాలని 3 మైత్రేయ ముహూర్తాల్లో వాళ్ళకు ఎంతో కొంత చెల్లించారంటే మీ అప్పులు చాలా సులభంగా తీరిపోతాయి. అయితే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత అప్పు ఎలా తీరింది, ఎలా తీర్చుకోగలిగాను అంటే మీరే ఆశ్చర్యపోయి అవాక్కైపోతారు. అలాంటి ఒక డబ్బు రాబడి మీకు పెరుగుతుంది, డబ్బు అనుకూలం అవుతుంది. అలాగే డబ్బు దారులు కూడా మీకు కనిపిస్తాయి. ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకుంటే అంత అద్భుతంగా మీరు పూర్తిగా రుణ విముక్తులు అవుతారు. ఒక్క రూపాయి అప్పు అన్నది లేకుండా మీ జీవితంలో మీరు చేసుకుంటారు. అంతేకాదు, జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా మీరు అప్పుకు వెళ్ళరు. అయితే ఏం చెయ్యాలి, ముహూర్తం ఏంటి? ఇక్కడ
ఈ మైత్రేయ ముహూర్తం వచ్చినప్పుడు మీ బాకీలో కొంత మొత్తాన్ని ఈ సమయంలో సంబంధిత వ్యక్తికి లేదా బ్యాంకుకి లేదా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయటం అన్నది ఇది అనువైన ఒక రెమెడీ. చాలా సులభమైన రెమెడీ అంటే ఇదే. చాలామంది మీరు పూజ చెప్తున్నారు, ఎన్వలప్‌మెంట్ కవర్‌లో పెట్టమంటున్నారు. అది మాకు కష్టంగా ఉందండి. మేము ఆఫీస్‌లో ఎక్కడెక్కడో ఉంటున్నామంటే, పూజ చెయ్యలేని వాళ్ళు మీకు మైత్రేయ ముహూర్తం సమయం చెప్తాను. ఆ సమయంలో మీరు డిజిటల్ పేమెంట్ చెయ్యొచ్చు. ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని ఏదో ఒక రూపంలో వ్యక్తికైనా, బ్యాంకుకైనా మీరు ఈఎంఐ కట్టాల్సి ఉన్నా, లేకపోతే గోల్డ్ లోన్ ఉన్నా ఏదైనా ఎంతో కొంత ఒక 50 ఒక 100 మీరు మనసులో అనుకొని నేను తీసుకున్న ఈ 50,000 ఈ 1,00,000కి సంబంధించిన అమౌంట్‌లో ఒక రూ. 100 ఈ సమయంలో నేను చెల్లిస్తున్నాను. నా అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి అంటూ మీరు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసేయండి. అయితే ఇక ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అని అంటే గనక, అలాగే ఇలా ట్రాన్స్‌ఫర్ చేశాక మీరు శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని కుదిరితే 11 సార్లు లేదా 108 సార్లు వరకు మీరు చెప్పుకోవటానికి ప్రయత్నించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అంటూ లక్ష్మీ అమ్మవారికి సంకల్పం చేసుకుని ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇంకా ఇంట్లో ఉన్నవాళ్ళు మేము పూజ చేసుకుంటామండి అని అనేవాళ్ళు చక్కగా నేను చెప్పబోయే ముహూర్తంలో అమ్మవారి ముందు దీపం వెలిగించి ఇక్కడ రుణ విముక్తి కలగాలి అని ప్రార్థించండి. మనకి ఎలాగో శుక్రవారము, అలాగే ఏకాదశి తిథి కూడా ఉంది ఈరోజు. కాబట్టి చాలా అద్భుతంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి అంటే గనక, పాత వాళ్ళైతే మీరు ఇక్కడ బిర్యానీ ఆకు మీద అమౌంట్ ఎంత అన్నది రాసుంటారు. ఈ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే ఆ బిర్యానీ ఆకుని కాల్చేసి నా అప్పంతా తీరిపోయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ బూడిదను యూనివర్స్‌లోకి సరెండర్ చేసేసి తర్వాత మళ్ళీ కూడా మీరు మొదలుపెట్టండి. పాత వాళ్ళైతే పాత కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ప్రతి నెల కొత్త కార్డ్స్ యూజ్ చేస్తామండి అంటే అలా కూడా చేసుకోవచ్చు. అయితే మీకిక్కడ ఒక ఎన్వలప్‌మెంట్ కవర్ ఒకటి కావాలి. మీరు ఎంతమందికి అప్పులు ఉన్నాయి అన్ని కవర్స్ ఇక్కడ మీకు కావాలి. వ్యక్తులైతే ఎంతమంది, బ్యాంకుకి సంబంధించి ఒక కార్డు, గోల్డ్ లోన్‌కి సంబంధించి ఒక కార్డు, అలా ఒక్కొక్క అప్పుకి ఒక కార్డు. అందులో పెట్టడానికి ఒక వసకొమ్ము, ఒక బిర్యానీ ఆకు, రూ. 11 నుంచి ఎంతైనా అమౌంటు, అలాగే కొద్దిగా పసుపు, కుంకుమ, పునుగు మీకు ఇక్కడ కావాలి. వసకొమ్ము ఒకటి కావాలి. ఇక్కడ ఈ ముహూర్తం సమయం స్టార్ట్ అవ్వగానే ఏం చేసినా ఈ ముహూర్తంలోనే చేయాలి. ముహూర్తం దాటాక ముందు చేయకూడదు. ఒకవేళ అన్ని సిద్ధం చేసి ముందుగా ప్లేట్‌లో పెట్టుకొని ముహూర్తం స్టార్ట్ అవ్వగానే మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అయితే ఏం చేయాలి అంటే ఒక ఎన్వలప్‌మెంట్ కవర్ తీసుకొని అందులో మీరు ఎవరికి అప్పు ఇవ్వాలి, వాళ్ళ పేరు, ఎంత అమౌంటు అన్నది అక్కడ రాసి థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం నా అప్పు తీరిపోయింది అంటూ రాయండి. 4 వైపులా పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టండి. పునుగు 4 వైపులా రాయండి. ఈ పునుగు అనేది ఒక మనీ అట్రాక్షన్‌గా పనిచేస్తుంది. పునుగు అన్నది సాక్షాత్తు తిరుమల శ్రీవారికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు రాసేది గ్రీన్ కలర్ పెన్‌తో రాస్తే చాలా మంచిది. కుబేరుడికి ఎంతో ఇష్టమైన కలరు గ్రీన్ కలరు. ఇక మీ దగ్గర లేదు అన్నప్పుడు బ్లాక్ కలర్ కాక ఏ పెన్ అయినా ఆ పేరు రాయటానికి యూజ్ చేయండి. బిర్యానీ ఆకు మీద మీ అప్పు ఎంతుందో అంత అప్పు రాసి, నా అప్పు తీరిపోయింది అన్నట్టుగా రాసి, వెనుక 1176 మనీ ఫ్లో అని రాసి అందులో పెట్టండి. అందులో ఒక వసకొమ్ము, అలాగే ఇక్కడ మీకు అమౌంట్ రూ. 11 నుంచి మీరు ఎంతైనా అందులో పెట్టొచ్చు. వాళ్ళ పేరు కాబట్టి వాళ్ళ పేరు మీద అక్కడ మీరు చెల్లిస్తున్నారు అని అర్థమొస్తుంది. అలా రూ. 11 నుంచి మీకు ఎంత స్తోమత ఉంటే అంత దాంట్లో తీసి పెట్టండి ఆ కవర్‌లో. లేదు మేము ఈ మంత్ ఇంట్రెస్ట్ ఇంకా చెల్లించలేదండి అంటే ఇంట్రెస్ట్ అందులో పెట్టి తర్వాత వాళ్ళకైనా కుదిరినప్పుడు ఇచ్చేసేయొచ్చు. మీరు ఇలా ఈ సమయంలో తీసిపెట్టి మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు ఇవ్వచ్చు. లేదా వాళ్ళ దగ్గరున్నారండి మాకు అంటే వెళ్ళి ఇచ్చేసి రావచ్చు. అయితే ఇదంతా ఇలా చేసేసాక లక్ష్మీ అమ్మవారి ముందుకు తీసుకువెళ్ళి నేతి దీపం వెలిగించి అమ్మకు సంకల్పం చెప్పుకొని పూర్తిగా రుణ విముక్తులు కావాలి మేము అంటూ కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ 108 సార్లు జపించండి. ఇలా చేసుకున్నాక ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో తర్వాత కుదిరినప్పుడు మీరు వాళ్ళకి చెల్లించాల్సిన అమౌంట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ కానీ లేదా అందులో మేము కొద్దిగా ఇస్తున్నామండి అన్నప్పుడు కానీ ఈ అమౌంట్ చేర్చి వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరు ఇలా 3 ముహూర్తాలను ఉపయోగించుకున్నారంటే ఖచ్చితంగా మీ అప్పులు చాలా సులభంగా, సునాయాసంగా తీరుతాయి. ఎంత సునాయాసంగా అంటే ఎలా తీరింది అన్నది కూడా
మీకు అర్థం కానంత ఆశ్చర్యపోతారు. అయితే మైత్రేయ ముహూర్తం ఎప్పుడు అంటే మనకు జూలై 24వ తారీఖు శుక్రవారం రోజు ఏకాదశి తిథి కూడా ఉంది మనకు. ఆ రోజు మధ్యాహ్నం 1:47 నుంచి మధ్యాహ్నం 3:58 వరకు ఉంటుంది. వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం, ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ సమయాన్ని వదులుకోకండి. మనకు కొన్ని అర్ధరాత్రిలో వస్తుంటాయి, అలాగే ఎర్లీ మార్నింగ్ వస్తుంటాయి. బ్యాంకింగ్ టైం లేనప్పుడు కూడా మనకు మైత్రేయ ముహూర్తం వస్తూ ఉంటుంది. ఈసారి మనకు ఆఫ్టర్నూన్ వచ్చింది కాబట్టి చక్కగా ఉపయోగించుకొని మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఏ విధంగానైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, మీ అప్పులు తీరుతాయి. మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయకండి, ఇంట్లో వాళ్ళ దగ్గర చేయించండి. అలాగే నాన్ వెజ్ కూడా ఆ రోజు తినకండి. అర్థమైందా? ఇలా చేశారంటే మీ అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి. ఇలా పూజ చేసి ఈ కార్డు రాసి ఇదంతా మాకు కుదరదండి అనుకునే వాళ్ళు నేను చెప్పిన ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి. వ్యక్తుల దగ్గర ఉంటే నేరుగా వెళ్ళి వాళ్లకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసేయండి. ఇదైతే సులభం, అందరూ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మన ఛానల్లో ఎవ్రీ మంత్ కూడా ఈ మైత్రేయ ముహూర్తం గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫాలో అవ్వండి. ముహూర్తం ఎప్పుడు ఏంటి అనేది చెప్తూనే ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.